హలో, వెల్కమ్ టు టార్గెట్ డిఎస్సి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బ్లడ్ వెజల్స్ వచ్చేసి హియర్ టూ టైప్స్, ఆర్టరీస్ అండ్ ద వీన్స్. టూ టైప్స్ ఉన్నాయి. Arteries means it carries only the oxygenated blood. Veins means it carries only the deoxygenated blood. But the exception వచ్చేసి ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే అది పల్మోనరీ ఆర్టరీ అనేది వాట్ all arteries will carry the oxygenated blood, but the pulmonary artery will carry the deoxygenated blood. All veins will carry the deoxygenated blood, but the pulmonary vein will carry the oxygenated blood. ఓకే, రివర్స్ అనమాట. అన్నీ సేమ్ ఉంటాయి, కానీ ఈ పల్మోనరీ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం జస్ట్ వీటి యొక్క లొకేషన్ చూద్దాము. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. See here, superior vena cava and this is the inferior vena cava. ఈ సుపీరియర్ వీనా కేవా అనేది హార్ట్కి పైన ఉన్న బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే మన హ్యాండ్స్ కానీ నెక్స్ట్ హెడ్ కానీ అక్కడి నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి రైట్ ఏట్రియం దగ్గర డిపాజిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫీరియర్ వీనా కేవా ఏమో హార్ట్కి డౌన్ సైడ్ ఉన్న బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ పెల్విక్ రీజన్ కానీ లెగ్స్ కానీ అక్కడి నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్ళి రైట్ ఏట్రియం దగ్గర ఓపెన్ అవుతుంది. ఓకే, బోత్ superior vena cava and inferior vena cava opens at the right atrium only. Okay, next this one is completed. Next superior vena cava ni manam precaval vena anochu, inferior vena cava ni postcaval vena ani kuda anochu. Next the pulmonary vein, then coronary vein. Pulmonary vein యొక్క లొకేషన్ ఇక్కడ చూడండి. Pulmonary vein, this is the pulmonary vein. Okay, all veins will carry the deoxygenated blood, but the pulmonary vein will carry the oxygenated blood. లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ ఆరికల్ దగ్గరికి తీసుకొస్తుంది. ఓకే, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పల్మోనరీ వీన్ లెఫ్ట్ ఆరికల్ దగ్గరికి తీసుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ పల్మోనరీ వీన్ అయిపోయాక కొరోనరీ వీన్, కొరోనరీ ఆర్టరీ. ఈ రెండు హార్ట్ యొక్క వాల్స్ ఉంటాయి కదా, ఈ వాల్స్లో లొకేట్ అయ్యి ఉంటాయి కరోనరీ వెయిన్ అండ్ కరోనరీ ఆర్టరీ అనేవి. నెక్స్ట్ ఆర్టరీస్లో ఫస్ట్ది సిస్టమిక్ అయోటా. సిస్టమిక్ అయోటా లొకేషన్ చూడండి. దిస్ ఈజ్ ద సిస్టమిక్ అయోటా. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అయ్యి బాడీ ఆర్గాన్స్కి వెళ్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్టరీ. నెక్స్ట్ పల్మోనరీ ఆర్టరీ. Pulmonary artery, this is pulmonary artery. All arteries will carry the oxygenated blood, but this pulmonary artery will carry the deoxygenated blood from the right ventricle to the lungs. నెక్స్ట్ కరోనరీ ఆర్టరీ, వాల్స్ ఆఫ్ ద హార్ట్. జస్ట్ మనం ఇక్కడ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ యొక్క లొకేషన్ మాత్రమే చూసాము. దీని యొక్క ఫంక్షన్ నెక్స్ట్ సర్క్యులేషన్లో చూద్దాం. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా రైట్ ఏట్రియంకి ఓపెన్ అవుతుంది. పల్మోనరీ వీన్ వచ్చేసి లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆరికిల్లోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కరోనరీ వీన్, కరోనరీ ఆర్టరీ వచ్చేసి వాల్స్ ఆఫ్ హార్ట్లో ఉంటాయి. నెక్స్ట్ సిస్టమిక్ అయోటా వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ ఆర్గాన్స్కి ఓపెన్ అవుతుంది. దాట్స్ ఇట్. And the next topic is about the scientists. About 3 scientists they have given. See, first about the Fabrici, Girolamo Fabrici they have given. Next about the Harvey and next Marcello Malpighi. About Marcello Malpighi they have given. Now we'll discuss the points which are said by these 3 scientists. First one is Girolamo Fabrici. Girolamo Fabrici em cheppindante 1574లో ఈయన ఒక ఇటాలియన్ డాక్టర్ అనమాట. ఈయన ఏం చేస్తాడంటే
లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ లోపల ఉన్న వీన్స్ గురించి స్టడీ చేస్తాడు ఈయన. ఓకే, లెగ్స్ లోపల ఉన్న వీన్స్ గురించి స్టడీ చేస్తాడు. ఈయన ఏం చెప్తాడంటే ఆ వీన్స్ అనేవి వన్ వన్ వే మాత్రమే బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అంటాడు. అంటే కింది నుంచి బ్లడ్ అనేది పైకి వెళ్తుంది అంతే, మళ్ళీ పైనుంచి కిందికి రావడము వీన్స్ ద్వారా జరగదు. ఓన్లీ వన్ వే అని మాత్రమే వీన్స్లో ఉంటుంది, వన్ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది బ్లడ్ ఫ్లో అని చెప్పింది ఎవరు అని అంటే గిరాలమో ఫ్యాబ్రిషి ఇన్ ద ఇయర్ 1574. ఓకే, నార్మల్గా ఒక పర్సన్ ఇప్పుడు సీ హియర్, ఇక్కడ చూడండి, సపోజ్ ఒక పర్సన్ ఇలా నిల్చున్నాడు అనుకోండి, ఇక్కడ వీన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ ఇలా నిల్చుండంటే అకార్డింగ్ టు ద గ్రావిటీ ఆ బ్లడ్ అనేది, అకార్డింగ్ టు ద గ్రావిటీ, మనకు గ్రావిటీ రూల్ ప్రకారం మనకి ఏం తెలుసు, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి ఏ ఆబ్జెక్ట్ అయినా అది కిందికి లాగుతుందని మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఇందులో బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు పైనుంచి కిందికి రావాలి కదా బ్లడ్. సో అలా కాదనమాట, వీన్స్లో మాత్రం ఆపోజిట్గా ఎగనెస్ట్ ద గ్రావిటీ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. ఓకే, కింద నుంచి బ్లడ్ ఫ్లో అనేది పైకి వెళ్తుందనమాట, వన్ వే మాత్రమే, మళ్ళీ పైనుంచి కిందికి రావడం అనేది జరగదు. ఓకే, దిస్ వాజ్ సెడ్ బై గిరాలమో ఫ్యాబ్రిషి. ఈ గిరాలమో ఫ్యాబ్రిషి యొక్క స్టూడెంట్ ఎవరు అని అంటే హార్వే, విలియం హార్వే అనమాట. హార్వే ఏం స్టడీ చేస్తాడంటే, హార్వే స్టడీడ్ అబౌట్ ద వాల్స్, హార్ట్ యొక్క డిసెక్షన్ చేసేసి ఈ వాల్స్ ఉన్నాయి చూడండి, ట్రైకస్పీడ్ వాల్వ్, బైకస్పీడ్ వాల్వ్ అని. ట్రైకస్పీడ్ వాల్వ్ ఏమో రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికిల్కి మధ్యలో ఉండే వాల్వ్ ఏంటంటే ట్రైకస్పీడ్ వాల్వ్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికిల్కి మధ్య ఉండేది ఏంటంటే బైకస్పీడ్ వాల్వ్. ఓకేనా, ట్రైకస్పీడ్ వాల్, బైకస్పీడ్ వాల్ అనమాట. ఈ వాల్స్ అనేవి కూడా వన్ వేనే, అంటే బ్లడ్ అనేది ఇప్పుడు రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికిల్కి వచ్చిన తర్వాత ఈ వాల్ అనేది క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఈ రైట్ వెంట్రికిల్ నుంచి రైట్ ఏట్రియంలకి బ్లడ్ ఫ్లో అనేది జరగదు. ఓకేనా, ఇక్కడ నుంచి బ్లడ్ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ కింది నుంచి పైకి పోవడం ఇలా జరగదన్నమాట. ఎందుకంటే ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతే బ్లడ్ ఫ్లో అనేది వన్ డైరెక్షన్ మాత్రమే జరుగుతుంది అని స్టడీ చేసింది ఎవరు, విలియం హార్వే. నెక్స్ట్ లెగ్స్ లోపల ఉన్న వింగ్స్ గురించి స్టడీ చేసి అవి వన్ వేనే బ్లడ్ ఫ్లో చేస్తాయి అని చెప్పింది హుయిసి, గిరాలమో ఫ్యాబ్రిషి. ఈయననేమో విలియం హార్వే. ఇంకా విలియం హార్వే ఏం చేస్తాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాడు ఈయన. సపోజ్ ఇవి ఆర్టరీస్ అనుకోండి, ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. ఆర్టరీస్ ఏం చేస్తాయి, బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది హార్ట్కి తీసుకెళ్ళేవి వీన్స్, హార్ట్ నుంచి బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకొచ్చేవి ఆర్టరీస్ అనమాట. ఓకే, ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ అండ్ వింగ్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. ఓకే, ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని. ఏంటంటే ఫస్ట్ ఆర్టరీస్ తీసుకుంటాడు, ఆర్టరీస్ని తీసుకొని సపోజ్ ఇవి ఆర్టరీస్ అనుకోండి, ఆర్టరీస్ని తీసుకొని ఇక్కడ టై చేస్తాడు, ఇట్లా కట్టేస్తాడు. దాన్ని కడితే ఏమవుతుందంటే ఇక్కడి సైడు ఇట్లా బల్జ్ అయిపోతుంది ఆర్టరీ అనేది. ఓకే, ఆర్టరీ అనేది బల్జ్ అయిపోతుంది అంటే టువర్డ్స్ ద హార్ట్ బల్జ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ ఒక వీన్ని తీసుకుంటాడు, వీన్ని తీసుకొని ఇక్కడ టై చేస్తాడు. టై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది పైన బల్జ్ అవ్వదు, కింద బల్జ్ అవుతుంది, ఇట్లా బల్జ్ అవుతుంది. ఓకే, కింద బల్జ్ అవుతుంది అనమాట. ఆర్టరీ ఏమో టువర్డ్స్ ద హార్ట్ బల్జ్ అవుతుంది, వీన్ ఏమో అవే ఫ్రమ్ ద హార్ట్ బల్జ్ అవుతుంది. ఓకేనా, దిస్ వాజ్ అబ్జర్వ్డ్ బై విలియం హార్వే. ఈయన ఇంకా డబుల్ సర్క్యులేషన్ గురించి కూడా చెప్తాడు. అండ్ నెక్స్ట్ 1 minute ఎన్ని కాంట్రాక్షన్స్ జరుగుతుంది హార్ట్ అనేది కూడా చెప్తాడు. ఒక్క కాంట్రాక్షన్లో ఎంత బ్లడ్ పంపు చేస్తుంది అని కూడా చెప్తాడు. అండ్ నెక్స్ట్
మనము ఫామ్ అయిన బ్లడ్ని మొత్తం యూజ్ చేసుకొని కొత్త బ్లడ్ని ఫామ్ చేసుకోవడం, ఈ అసెంప్షన్ అనేది రాంగ్ అని చెప్తాడు. ఓకేనా. నెక్స్ట్ మన 1 అవర్లో ఎంత బ్లడ్ పంప్ అవుతుంది అని అంటే మన బాడీ వెయిట్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ బ్లడ్ అనేది పంప్ అవుతుంది అని ఆల్ దీస్ ఆర్ సెడ్ బై విలియం హార్వే. ఓకే. నెక్స్ట్ విలియం హార్వే తర్వాత మార్సెల్లో మాల్ఫీజీ వస్తాడు. ఈయనేం స్టడీ చేస్తాడంటే ఆర్టరీస్ వింగ్స్ మనకు బ్లడ్ వెజల్స్ అని తెలుసు. ఈ ఆర్టరీస్ వింగ్స్ కన్నా ఇంకా చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వాటికి క్యాపిలరీస్ అని పేరు పెడతాడు. ఇది ఫస్ట్ టైం బ్యాట్స్ ఉంటాయి కదా, బ్యాట్స్ యొక్క వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్లో స్టడీ చేస్తాడనమాట. హూ ఇస్ హీ? మార్సెల్లో మాల్ఫీజీ. ఓకే. మార్సెల్లో మాల్ఫీజీ అనేటైనా బ్యాట్స్ యొక్క వింగ్స్లో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ వింగ్స్తో కంపేర్ చేస్తే ఇంకా చిన్న ఉంటాయి అన్నమాట. వాటిని స్టడీ చేసి వాటికి క్యాపిలరీస్ అనే పేరు కూడా పెడతాడు. ఓకే. దట్ క్యాపిలరీస్ వర్డ్ కేమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ హెయిర్ అనే లాటిన్ వర్డ్ నుంచి ఆ క్యాపిలరీస్ అనే వర్డ్ తీసుకొని పెడతాడు. దాని మీనింగ్ ఏంటంటే ఫైనెస్ట్ ఆఫ్ ద హెయిర్స్ అనమాట. till here it's completed. Our next topic is the differences between the arteries and the wings. Arteries ki wings ki madhya differences ఉంటాయి కదా, వాటి గురించి చూద్దాం. ఫస్ట్ హియర్ 6 points they have given. ఫస్ట్ పాయింట్ చూడండి, థిక్నెస్ ఆఫ్ ద వాల్స్. ఏవి థిక్గా ఉంటాయి? ఇట్స్ ఆర్టరీస్. వింగ్స్ పల్సగా ఉంటాయి, థిన్. హియర్ దిస్ ఆర్ థిక్ అండ్ దిస్ ఈస్ థిన్. నెక్స్ట్ వాల్స్ ఎందులో ఉంటాయి? మనం ఇందాక ఈ గిరాలమో ఫ్యాబ్రిషి స్టడీ చేసింది చూసాం కదా, లెగ్స్లో వింగ్స్ 1 way అని. ఓకే. ఎందుకు అని అంటే వాల్స్ ఉండడం వల్ల 1 way మాత్రమే జరుగుతుంది, కానీ ఆర్టరీస్లో నో వాల్స్. నెక్స్ట్ కెపాసిటీ టు రీటైన్ షేప్ వెన్ బ్లడ్ ఈజ్ యాబ్సెంట్. ఓకే. సపోజ్ ఆర్టరీస్లో బ్లడ్ లేనప్పుడు కూడా దే కెన్ రీటైన్ దేర్ కెపాసిటీ. ఓకే. దే హ్యావ్ దట్ కెపాసిటీ టు రీటైన్ ఇట్స్ షేప్ అనమాట. ఆర్టరీస్ హ్యావ్ ద కెపాసిటీ టు రీటైన్ ఇట్స్ షేప్. వింగ్స్ can't have. Okay. Wings can't have that capacity to retain its shape. నెక్స్ట్ ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో అనేది హైగా జరుగుతుంది, నెక్స్ట్ వీన్స్లో బ్లడ్ ఫ్లో అనేది లోగా జరుగుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్. యు నో దిస్. ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, వీన్స్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ హియర్ పల్మోనరీ ఆర్టరీ, హియర్ ఎక్సెప్ట్ pulmonary vein. Okay. These are the differences between arteries and the wings. Next, cardiac cycle. Okay. Cardiac cycle, first cardiac cycle అనేది 21st డే రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే. 21st డే ఒక కాంట్రాక్షన్, ఒక రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద కార్డియాక్ సైకిల్. ఓకే. ఈ కార్డియాక్ సైకిల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో విల్ డిస్కస్ నౌ. హార్ట్ స్టార్ట్స్ బీటింగ్ ఫ్రమ్ 21st డే. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కార్డియాక్ సైకిల్లో ఫస్ట్ ఈ 4 ఛాంబర్స్, రైట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, టోటల్గా 4 రిలాక్స్డ్ స్టేట్లో ఉంటాయి ఫస్ట్. ఓకే. 4 రిలాక్స్డ్ స్టేట్లో ఉంటాయి. ఈ 4 రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు దాన్ని మనం డయాస్టోల్ అని పిలుస్తాం. ఓకేనా. ఈ 4 రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు దాన్ని మనం డయాస్టోల్ అని పిలుస్తాం. ఆఫ్టర్ దట్ ఈ రైట్ ఆరికల్కి బ్లడ్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ సుపీరియర్ వీనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా కింది నుంచి వచ్చి ఇక్కడనే ఓపెన్ అవుతుంది. ఇంకా సుపీరియర్ వీనా కేవా ఇక్కడ హార్ట్ యొక్క పైన ఉన్న పార్ట్స్ లైక్ హెడ్, ఓకే, అండ్ ఫేస్, షోల్డర్స్ నుంచి అక్కడ నుంచి బ్లడ్ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఆరికిల్కి ఓపెన్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి రైట్ ఆరికిల్కి ఓపెన్ అవుతుంది.
2 డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి రైట్ ఆరికిల్ దగ్గర ఓపెన్ అవుతాయి, అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ పల్మోనరీ వింగ్ ద్వారా వచ్చేసి లెఫ్ట్ ఆరికిల్కి ఓపెన్ అవుతాయి, ఓకేనా. రైట్ ఆరికిల్లోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చింది సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా క్యావా. లెఫ్ట్ ఆరికిల్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చింది పల్మోనరీ vein. Now auricles are filled with blood. Before all the 4 are in the relaxed state. Now these 2 are filled with blood by superior and inferior vena cava and here pulmonary vein. ఈ 2 ఫిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆరికిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, అంటే ఈ 2 కాంట్రాక్ట్ స్టేట్కి వెళ్ళిపోతాయి. కాంట్రాక్షన్ జరిగినప్పుడు వెంటనే ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్ వెంట్రికిల్కి వస్తుంది. లెఫ్ట్ ఆరికిల్ నుంచి బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికిల్కి వస్తుంది, ఓకే. ఆరికిల్స్ 2 కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది వెంట్రికిల్స్కి వస్తుంది, ఓకే. నెక్స్ట్ వెంట్రికిల్స్కి రాగానే ఈ ఆరికిల్స్ అనేవి రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళిపోతాయి, కాంట్రాక్షన్ నుంచి రిలాక్స్డ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఈ వెంట్రికిల్స్ అనేవి ఇప్పుడు కాంట్రాక్షన్ జరుగుతాయి, ఈ వెంట్రికిల్స్లో కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఈ వెంట్రికిల్స్లో కాంట్రాక్షన్ జరగగానే బ్లడ్ అనేది మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇవి రిలాక్స్డ్ స్టేట్లో ఓపెన్గా ఉన్నాయి కదా, ఎంటీగా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి, కాబట్టి ఇటు వెళ్ళడానికని ట్రై చేస్తుంది బ్లడ్ అనేది. సో అలా వెళ్ళకుండా ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ఇందాక, ట్రైకస్పీడ్ వాల్ బైకస్పీడ్ వాల్ ఉంటాయని చెప్పింది విలియం హార్వే అని. ఈ ట్రైకస్పీడ్ వాల్ బైకస్పీడ్ వాల్ ఏం చేస్తాయి అంటే వెంటనే ఇట్లా పడిపోతాయి, క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా ఓపెన్ స్టేట్లో ఉన్నాయి, క్లోజ్ అయిపోతాయి. ఎందుకు అనంటే బ్లడ్ అనేది వెంట్రికిల్స్ నుంచి ఆరికిల్స్కి వెళ్ళకుండా స్టాప్ చేయడానికి, ఓకే. బ్లడ్ అనేది వెంట్రికిల్స్ నుంచి ఆరికిల్స్కి వెళ్ళకుండా ఉండడానికి ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయ్యి బ్లడ్ ఫ్లోని ఆపేస్తుంది, ఓకే. అప్పుడు ఈ వాల్స్ అనేవి ఇట్లా పడేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండే మనకి లబ్, ఓకే. ఆ సౌండ్ మనకి లబ్ సౌండ్ అనమాట. నెక్స్ట్ ఇవే వెంట్రికిల్స్ కాంట్రాక్ట్ అవుతాయిగా, అప్పుడు మరి బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వెంటనే ఇక్కడ రైట్ వెంట్రికిల్ నుంచి బ్లడ్ అనేది పల్మోనరీ ఆర్టరీకి వెళ్ళిపోతుంది, ఓకే. లెఫ్ట్ వెంట్రికిల్ నుంచి బ్లడ్ అనేది సిస్టమిక్ అయోటాకి వెళ్ళిపోతుంది, ఓకే. సిస్టమిక్ అయోటాకి పల్మోనరీ ఆర్టరీకి వెళ్ళిపోతుంది, ఇళ్ళకి మూవ్ అయిపోతాయి. తర్వాత బ్లడ్ ఇందులోకి వెళ్ళిపోయింది కాబట్టి వెంటనే వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. వెంట్రికల్స్ రిలాక్స్ కాగానే మళ్ళీ బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది, ఎందులోంచి ఈ పల్మోనరీ ఆర్టరీ నుంచి ఈ సిస్టమిక్ అయోటా నుంచి బ్లడ్ వెంట్రికల్స్కి రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మళ్ళీ బ్లడ్ ఫ్లో వెనక్కి రాకుండా ఆపడానికి ఇక్కడ పల్మోనరీ వాల్స్ ఉంటాయి, ఇక్కడ సిస్టమిక్ వాల్స్ ఉంటాయి, ఓకేనా. ఇవి మళ్ళీ క్లోజ్ అవుతాయి. అప్పుడు మనకి వినిపించే సౌండ్ ఏంటంటే డబ్, ఓకేనా. హియర్ లబ్, హియర్ డబ్. ఫస్ట్ ట్రైకస్పీడ్ వాల్ బైకస్పీడ్ వాల్ క్లోజ్ అయినప్పుడు మనకి వినిపించే సౌండ్ లబ్. నెక్స్ట్ పల్మోనరీ వాల్వ్ సిస్టమిక్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు మనకి వినిపించే సౌండ్ డబ్, ఓకే. ఇవి రిలాక్స్ అయిపోతాయి. నెక్స్ట్ బ్లడ్ అనేది ఇక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. లంగ్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లంగ్స్ దగ్గర ఫిల్టర్ అయ్యి మళ్ళీ పల్మోనరీ వింగ్ ద్వారా మళ్ళీ లెఫ్ట్ ఆరికిల్కి వస్తుంది. అగైన్ బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా క్యావా, ఓకే. మనం సర్క్యులేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆ సర్క్యులేషన్లో ఆరికిల్స్ ఉన్నాయి కదా, పైన 2 ఆరికిల్స్. ఈ ఆరికిల్స్ కాంట్రాక్ట్ అవ్వడానికి పట్టే టైం వచ్చేసి 0.11 to 0.14 సెకండ్స్, ఓకే. నెక్స్ట్ కింద వెంట్రికల్స్ ఉన్నాయి కదా, ఈ వెంట్రికల్స్ కాంట్రాక్షన్ అవ్వడానికి పట్టే టైం 0.27 to 0.35 సెకండ్స్. టోటల్ జాయింట్ డయాస్టోల్ బోత్ ఆరికిల్స్ అండ్ వెంట్రికల్స్ 2 రిలాక్స్ అవ్వడానికి పట్టే టైం 0.4 సెకండ్స్. నెక్స్ట్ మనకు ఒక హోల్ కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం వచ్చేసి 0.8 సెకండ్స్, ఓకే. 0.8 సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద 1 కార్డియాక్ సైకిల్. ఒక కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనకు పట్టేది 0.8 సెకండ్స్, ఓకే.
నెక్స్ట్ మనకి ఇక్కడ డూ యూ నోలో ఉంది చూడండి, అనిమల్ నేమ్ ఇచ్చిండు, దాని యొక్క బాడీ వెయిట్ ఇచ్చిండు, నెక్స్ట్ దాని యొక్క వెయిట్ ఆఫ్ హార్ట్, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్. చూడండి బ్లూ వేల్ది 1,50,000 kgs, 750 kgs హార్ట్ వెయిట్, 7 బీట్స్ పర్ మినిట్. ఓకే, 7 బీట్స్ పర్ మినిట్. సో ఈ సినారియో ప్రకారం మనకి ఏం అర్థమవుతుందంటే విచ్ హ్యాస్ మోర్ వెయిట్, హార్ట్ వెయిట్, దెన్ ఇట్ నెంబర్ ఆఫ్ బీట్స్ డిక్రీజెస్. అంటే ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయన్నమాట, నాట్ డైరెక్ట్. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది ఇంక్రీజ్ కావట్లేదు. చూడండి ఈ ఫస్ట్ది మనం లాస్ట్ది అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇది ఇంక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది, ఇది ఇంక్రీజ్ అయింది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. వెయిట్ ఆఫ్ ద హార్ట్, నెంబర్ ఆఫ్ బీట్స్. హార్ట్ వెయిట్ ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. హార్ట్ వెయిట్ తక్కువ ఉంది అని అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఆర్ డబుల్ సర్క్యులేషన్. వీ ఆల్రెడీ నో దిస్. హార్ట్కి 2 times బ్లడ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు లంగ్స్ నుంచి వస్తుంది. సపోజ్ హ్యూమన్స్లో అయితే లంగ్స్ నుంచి బ్లడ్ వస్తుంది. నెక్స్ట్ ప్రీ క్యావల్ అండ్ పోస్ట్ క్యావల్స్ వింగ్స్ నుంచి బ్లడ్ వచ్చి డిపాజిట్ అవుతుంది. అంటే 2 times హార్ట్కి బ్లడ్ అనేది రీచ్ అవుతుంది, కాబట్టి మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. అదే ఫిషెస్లో అయితే ఓన్లీ 1 time మాత్రమే హార్ట్ దగ్గరికి బ్లడ్ వస్తుంది. సో దట్ ఈస్ సింగిల్ సర్క్యులేషన్. హ్యూమన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డబుల్ సర్క్యులేషన్, ఫిషెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింగిల్ సర్క్యులేషన్ అనుకోవచ్చు. డబుల్ సర్క్యులేషన్ అంటే ఒకటి పల్మోనరీ సర్క్యులేషన్, అంటే ఈ రీజన్లో జరిగేది పల్మోనరీ సర్క్యులేషన్. ఇది మొత్తం సిస్టమిక్ సర్క్యులేషన్. సో ఇట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్. ఇది సింగిల్ సర్క్యులేషన్, ఓన్లీ 1 time మాత్రమే బ్లడ్ ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఫిషెస్లో గిల్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా ఓన్లీ 1 time మాత్రమే హార్ట్ దగ్గరికి బ్లడ్ రీచ్ అవుతుంది అనమాట. సో సింగిల్ సర్క్యులేషన్. నెక్స్ట్ లింఫాటిక్ సిస్టమ్ గురించి చూద్దాం. అసలు లింఫ్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ లింఫాటిక్ సిస్టమ్ వల్ల మనకి యూజ్ ఏంటో చూద్దాం. సపోజ్ ఇది టిష్యూ అనుకోండి. ఓకే, దిస్ ఎల్లో కలర్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ద టిష్యూ. ఇది ఒక టిష్యూ. ఈ రెడ్ కలర్ది ఇది ఉంది కదా, ఇది ఆర్టరీ అనుకోండి. ఈ ఆర్టరీ ఏం చేస్తుందంటే బ్లడ్ని, ఆర్టరీస్ యొక్క ఫంక్షన్ ఏంటి, హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని టిష్యూస్కి తీసుకురావడం, అంతే కదా. సో ఇది ఏం చేస్తుందంటే హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఈ టిష్యూ కాడికి తీసుకొచ్చింది. ఈ టిష్యూకి ఇవ్వడానికి ఇది క్యాపిలరీస్ లాగా డివైడ్ అయింది ఈ ఆర్టరీ అనేది. ఓకే, డివైడ్ అయిన తర్వాత ఈ క్యాపిలరీస్ నుంచి బ్లడ్ అనేది బయటికి వెళ్తుంది. టిష్యూస్కి ఇవ్వాలి కదా మరి, ఇందులో ఉన్న బ్లడ్ సెల్స్ కానీ, నెక్స్ట్ ఇందులో ఉన్న ప్లాస్మా ఉంటుంది కదా, ప్లాస్మా లోపల ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ టిష్యూకి ఇవ్వాలి కదా. సో ఇవ్వడానికి ఇది క్యాపిలరీస్ లాగా ఫామ్ అయ్యి ఈ క్యాపిలరీస్ నుంచి బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, అలా బయటికి వెళ్ళిన ఫ్లూయిడ్ని మనం ఏమంటామంటే, అలా బయటికి అంటే ఎక్కడికి వెళ్ళింది, బయటికి టిష్యూ లోపలికి వెళ్ళింది కాబట్టి దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి బాగానే వచ్చింది, స్ప్లిట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టిష్యూ యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇది ఫామ్ చేస్తుంది కదా. ఈ ఫామ్ చేసిన బ్లడ్ మళ్ళీ ఇక్కడ నుంచి వింగ్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ బ్లూ కలర్గా డ్రా చేశాను కదా, ఇవేంటంటే వింగ్స్ అనమాట. ఈ వింగ్స్లోకి బ్లడ్ ఎంటర్ అవుతుంది కదా టిష్యూ నుంచి. ఎంటర్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఈ టిష్యూ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఏమవుతుందంటే ఈ లింఫ్ వెసిల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ లింఫ్ వెసిల్స్లోకి ఎంటర్ అయింది కాబట్టి లింఫ్ వెసిల్స్లోకి ఎంటర్ అయిన టిష్యూ ఫ్లూయిడ్ని మనం ఏమంటామంటే లింఫ్ అని పిలుస్తాం. ఓకే, లింఫ్ వెసిల్స్లోకి ఎంటర్ అయిన టిష్యూ ఫ్లూయిడ్ని మనం లింఫ్ అని పిలుస్తాం. ఓకే, ఈ లింఫ్ వెసిల్స్లకి లింఫ్ అనేది ఎంటర్ అవుతుంది. తర్వాత ఈ లింఫ్ ఇక్కడ ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతాయి అంటే లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ లోపల లింఫోసైట్స్ ఉంటాయి. ఈ లింఫోసైట్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఒకవేళ ఈ బ్లడ్లో ఏమైనా ఫాగోసైట్స్ ఉంటే ఈ లింఫోసైట్స్ అనేవి ఆ ఫాగోసైట్స్ మీద యాక్ట్ అయ్యి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది.
తర్వాత బ్లడ్ అనేది మళ్ళీ ఈ లింఫ్ వెజిల్ ద్వారా ట్రావెల్ చేసి ఫైనల్గా మళ్ళీ వీన్లో కలిసిపోతుంది. ఓకేనా? ఓకే. జస్ట్ ఇది ఒక కనెక్షన్ అనమాట. డైరెక్ట్గా కొంత టిష్యూ ఫ్లూయిడ్ ఏమో డైరెక్ట్గా వెయిన్స్లోకి ఎంటర్ అయిపోతుంది, ఇంకొద్దిగానేమో లింఫ్ వెజిల్స్లోకి ఎంటర్ అయ్యి లింఫ్ వెజిల్స్ ద్వారా వీన్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లింఫ్ అండ్ ద లింఫాటిక్ సిస్టమ్. అండ్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లింఫాటిక్ వెజిల్స్ ఉంటాయి కదా, లింఫాటిక్ వెజిల్స్లో కూడా వాల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసాం, వీన్స్లో కూడా వాల్స్ ఉంటాయి.